మన శంకర వరప్రసాద్ గారు, చిరంజీవి గారు నటించిన ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యి 37 డేస్ అయింది. ఈ మధ్యకాలంలో 50 డేస్ ఆడే సినిమాలు చాలా అంటే చాలా తగ్గిపోయినాయి. ఒకప్పుడు 50 డేస్ 100 డేస్ సెలబ్రేషన్ చేసుకునేటోళ్ళు. బట్ ఎప్పుడైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ పెరిగిపోయినాయో అప్పటి నుంచి 50 డేస్ 100 డేస్ పక్కన పెడితే కనీసం 4 వీక్స్ కూడా సరిగ్గా థియేటర్స్లో ఆడకపోయాయి. పైగా ఒకసారి మూవీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత జనాలు అసలు ఇంట్రెస్ట్ చూపించేటోళ్ళు కాదు థియేటర్కి వెళ్ళి చూడడానికి. బట్ ఈ సినిమా అలా కాదు. ఆల్రెడీ ప్రస్తుతానికి సినిమా ఓటీటీలో ఉంది. ఇంకా చాలామంది ఆడియన్స్ ఈ సినిమాని థియేటర్లోనే చూడాలనుకుంటున్నారు. 37 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ ఇంకా 13 డేస్ అయితే 50 డేస్ కంప్లీట్ అవుతుంది. చాలా కాలం తర్వాత చూసినట్టు అవుతుంది నాకైతే. ఎందుకంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు నేను చూసేటోడిని 50 డేస్ 100 డేస్ అని సెలబ్రేషన్ చేసుకునేటోళ్ళు. బట్ చాలా కాలం తర్వాత మొత్తానికి ఈ మూవీకి చూస్తున్నాం కూడా 50 డేస్ సెలబ్రేషన్ చేసుకోవడం థియేటర్స్లో. ఎనివే, ఈ మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే నెల్లూరులో ఈ మూవీ 7 crores షేర్ కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నెల్లూరులో 7 crores షేర్ కలెక్ట్ చేసిన ఫిలిమ్స్ 4 ఉన్నాయి. బాహుబలి 2, పుష్ప 2, RRR అండ్ మన శంకర్ వరప్రసాద్ గారు. నేను చెప్పిన ఫస్ట్ 3 మూవీస్ పాన్ ఇండియా మూవీస్. కానీ మన శంకర్ వరప్రసాద్ గారు ఇది రీజనల్ ఫిలిం. కేవలం ఒక లాంగ్వేజ్లోనే రిలీజ్ అయింది కాబట్టి రీజనల్ ఫిలిమ్స్లో ఇది ఇండస్ట్రీ రికార్డ్. అలాగే ఇంకొన్ని రీజన్స్లో కూడా ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేస్తుంది. కడపలో 6.2 crores కలెక్ట్ చేసింది, ఇది గ్రాస్ చెప్తున్నా. అలాగే భీమవరంలో 1.5 crores అండ్ తణుకులో 1.2 crores. వినడానికి కొంచెం సర్ప్రైజ్గా ఉండొచ్చు కానీ కొన్ని రీజన్స్లో అయితే నాన్ బాహుబలి రికార్డ్ అండ్ నాన్ త్రిబుల్ రికార్డ్, నాన్ త్రిబుల్ కాదు నాన్ రాజమౌళి గారి రికార్డ్ కూడా బ్రేక్ చేసింది ఈ సినిమా. క్రేజీ రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి. అందరికీ తెలుసు ఓవరాల్గా ఎలాగో ఆల్మోస్ట్ 400 crores కలెక్ట్ చేసి రీజనల్ మూవీస్లో ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే స్పెసిఫికల్లీ ఇలా డిస్టిక్ వైజ్ అండ్ మండల్ వైజ్ కూడా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది ఈ సినిమా. ఇంకా ఓటీటీ రికార్డు గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా ZEE5లో రిలీజ్ అయింది. ZEE5లో రిలీజ్ అయిన జస్ట్ 24 అవర్స్లోనే 200 million స్ట్రీమింగ్ మినిట్స్ అంతమంది ఆడియన్స్ ఈ సినిమాని చూశారు. వీళ్ళు వ్యూస్ చెప్పలే బట్ డ్యూరేషన్ గురించి చెప్పారు. అంతసేపు ఆడియన్స్ చూశారనమాట 200 స్ట్రీమింగ్ మినిట్స్ వితిన్ 24 అవర్స్లో. ఆ తర్వాత నెక్స్ట్ 5 డేస్లో మరొక 100 స్ట్రీమింగ్ మినిట్స్ ఆడియన్స్ చూడడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు ఫిబ్రవరి 11th రిలీజ్ అయింది ఈ మూవీ ZEE5లో. ఇప్పటి వరకు 500 స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ అయింది. క్రేజీ రెస్పాన్స్ ఓటీటీలో కూడా. ఈ రెస్పాన్స్ చూస్తుంటే నాకు అనిపించింది ఒకప్పుడు ఈ హిందీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మన తెలుగు మూవీస్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేసేవాళ్ళు. కొన్ని మూవీస్ అయితే ఈ 500-600 million వ్యూస్ కూడా వచ్చినాయి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఒకవేళ మన శంకర్ వరప్రసాద్ గారు ఈ మూవీని హిందీలో డబ్ చేసి యూట్యూబ్లో కనుక రిలీజ్ చేసి ఉంటే అనిపించవచ్చు, ఐ మీన్ ఈజీగా 600-700 million వ్యూస్ రావచ్చు. నాట్ ఈవెన్ కిడ్డింగ్, డెఫినెట్లీ. ఎందుకంటే కొన్ని మూవీస్ నాకు గుర్తుంది మన తెలుగు మూవీస్ కొన్ని మూవీస్కి అయితే 400-500 million వ్యూస్ వచ్చినాయి. సో పాసిబుల్ ఉంది ఈ మూవీ కూడా అంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా. ఐ మీన్ అంత ఎక్కువ వ్యూస్ వస్తాయి అనుకుంటున్నా, లైక్ 600-700 ఛాన్స్ ఉంది. కాకపోతే ఆల్రెడీ ZEE5 వాళ్ళు రైట్స్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు రిలీజ్ అయ్యారేమో. బట్ స్టిల్ ఫైన్. నేను ఇలాగే చెప్పింది ఎందుకంటే జనరల్గా ఫ్రీగా మూవీ చూసే ఛాన్స్ ఉన్నప్పుడు ఎవరైనా అందరూ చూడాలనుకుంటారు కదా. అండ్ ZEE5 అనేది ఓకే ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. కాకపోతే అంత పాపులర్ కాదు నెట్ఫ్లిక్స్ అండ్ జియో హాట్‌స్టార్ లెక్క అలా చెప్పిన. ఎనివే అయినా కూడా ZEE5 అనేది అంత పెద్ద పాపులర్ ప్లాట్ఫామ్ కాకపోయినా సరే అంత పెద్ద రికార్డ్ క్రియేట్ చేసిందంటే జస్ట్ ఇమాజిన్ ఇంకా పాపులర్ ప్లాట్ఫామ్స్లో ఈ మూవీ వచ్చి ఉంటే. ఎనివే అలా ఈ మూవీ టీవీలో కూడా రిలీజ్ కాబోతుంది February 28th 5:30 PM. చూడాలి మరి టీవీలో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.